గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే జూలై 7th బ్యాచ్కి ఫస్ట్ క్లాస్ అండి. ఈ ఫస్ట్ క్లాస్లో వెరీ వెరీ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే లెటర్ ఏ నుండి స్టార్ట్ చేస్తాను. థర్డ్ లెవెల్కి వచ్చేసరికి జెడ్ ఉంటుంది. జెడ్ లెటర్ దగ్గర కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మనం లెటర్ ఏ గురించి తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ మీకు అందరికి షేర్ చేశాను గ్రూపులో. నేను అదే పీడిఎఫ్ను నేను ఓపెన్ చేస్తున్నానండి. ఒక్కసారి చూడండి. ఇదే అండి. ఇక్కడ ఒక నేను పీడిఎఫ్ ఇచ్చాను. ఇది రాశి చక్రం, జోడియాక్ సైన్, కాలపురుష కుండలి. తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో కాలపురుష కుండలి. మరి ఈ కాలపురుష కుండలిలో 12 రాసులు ఉంటాయి. గడియారంలో 12 గంటలు ఉన్నట్టు 12 రాసులు ఉంటాయి. ఒక్కొక్క రాశి పరిమాణం 30 గంటలండి. 30 డిగ్రీలు. 30 డిగ్రీలైనా అనుకోవచ్చు, 30 గంటలైనా అనుకోవచ్చు. లగ్నం ప్రకారం చూసుకుంటే ఒక్క రాశి పరిమాణం 2 గంటలు. అది తర్వాత 2 గంటలు అనేది 30 డిగ్రీలైనా అనుకోవచ్చు, 30 గంటలైనా అనుకోవచ్చు. ఇది 12 రాసులు ఉంటాయి. 12 ఇంటూ 30 360 డిగ్రీలు. మన ప్రపంచం అంతా 360 డిగ్రీల విస్తీర్ణంలోనే ఉంది, అంతే కదండి. ఇది ఇందులో 12 రాసులు. ఈ 12 రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిది? మేషరాశి అనగానే ఆ మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఇది మైండ్లో ఉండాలి. కుజుడు అధిపతి. మరి ఈ మేషరాశి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి? ఇగో అగ్నితత్వము, చరరాశి, ఇది పురుషుడు, పురుష రాశి, తూర్పు డైరెక్షన్. మీరు ఈ తూర్పు డైరెక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకు నాడీలో ఈ డైరెక్షన్ మీదనే ప్రిడిక్షన్ చెప్తామండి. ఇంకా చాలా ఉంటాయండి క్యారెక్టరిస్టిక్స్. ఒక్కొక్క రాశికి, మేషరాశి అనగానే ఇవి చాలా ప్రధానమైనవి, చాలా డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఒక్కొక్క రాశికి 50 పేజీల కారకత్వాలు ఉంటాయండి. ఆ కారకత్వ 50 పేజీల కారకత్వాలు నేను చెప్పకపోయినా కానీ కొన్ని ఇంపార్టెంట్ కారకత్వాసు నేను చెప్తాను. మీరు కారకత్వాసు బాగా తెలుసుకోవాలి. కొన్ని కొన్ని కారకత్వాసు నేను క్లాస్లో చెప్తాను. మరి మిగిలిన కారకత్వాలు ఎలా నేర్చుకోవడం? చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు ఓన్లీ కారకత్వాలకు సంబంధించిన బుక్స్ మాత్రమే కొనండి, ఇంకేది కొనద్దు. మిగిలిన టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ నేను నేర్పిస్తాను. గూగుల్లో సెర్చ్ చేయండి, మేషరాశి కొట్టండి, ఒక 50 పేజీల కారకత్వాలు గూగులే ఇచ్చేస్తుంది. అందులో ప్రధానమైన కారకత్వాలు తీసేసుకోండి. తర్వాత రెండవ రాశి వృషభ రాశి. అధిపతి శుక్రగ్రహం, భూతత్వము, స్థిర రాశి, ఫిక్స్డ్ అండి, స్థిరం. వీళ్ళ మైండ్ ఏమాత్రం చలించదు. ఒక్క మాట అంటే మాట మీద ఉంటారు వీళ్ళు. స్త్రీ రాశి, ఇది దక్షిణం అండి. ఓకేనా అండి, ఇది దక్షిణం. తర్వాత మూడవ రాశి మిథున రాశి. అధిపతి బుధగ్రహం, వాయుతత్వం, ద్విస్వభావ రాశి. ఇది నపుంసక రాశి, పడమర. మీరు ఏ పుస్తకాల్లో చూసినా మూడవ రాశి బేసి సంఖ్య కాబట్టి, జనరల్గా 1 2 3 బేసి సంఖ్య కాబట్టి మీరు ఏ పుస్తకాల్లో చూసినా ఇది పురుష రాశి అని ఇస్తారండి. మన కాన్సెప్ట్ ఇది నపుంసక రాశి అండి. ఓకేనా? మీరు పుస్తకాలలో పురుష రాశి ఉంది, మీరు నపుంసక రాశి అని ఎందుకు చెప్తున్నారని దానికి ఒక లాజిక్ ఉందిలేండి, తర్వాత తెలుసుకుందాం. ఓకేనా అండి? ఇది నపుంసక రాశి, మూడవ రాశి. నాలుగవ రాశి కర్కాటక రాశి. అధిపతి చంద్రగ్రహము, జలతత్వము, చరరాశి, స్త్రీ రాశి, ఉత్తరం అండి. చూడండి, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. మళ్ళీ తూర్పు నుంచి స్టార్ట్ అవుద్ది. అగ్నితత్వం కదా మొదటి రాశి, మళ్ళీ నాలుగవ రాశి అగ్నితత్వం నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం 12 రాసులు. 4 రాసులు ఒక పార్ట్ అనుకోండి. 1 నుండి 4 రాసులు కర్కాటక రాశి వరకు. మళ్ళీ 5వ రాశి నుండి 8వ రాశి వృశ్చిక రాశి వరకు సెకండ్ పార్ట్ అనుకోండి. తర్వాత 5వ రాశి సింహరాశి, అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర రాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్. ఓకేనా అండి? తూర్పు డైరెక్షన్. తర్వాత 6వ రాశి కన్యా రాశి. అధిపతి బుధగ్రహము, భూతత్వము, ద్విస్వభావ రాశి, నపుంసక రాశి, దక్షిణం అండి.
ఇది నపుంసక రాశి ఇచ్చాను. మీరు చాలా పుస్తకాలలో 6వ రాశి సరి సంఖ్య కదండి, సరి సంఖ్య కదా, కాబట్టి అలా స్త్రీ రాశి అని ఇస్తారు. మన కాన్సెప్ట్ ఏంటి, ఇది నపుంసక రాశి. ఓకేనా అండి, మీరు నపుంసక రాశి అని రాసుకోండి. తర్వాత 7వ రాశి తులారాశి, అధిపతి శుక్రగ్రహము, వాయుతత్వము, చరరాశి, పురుష రాశి పడమర. చూడండి, ఇక్కడ 7వ రాశి అనగానే మొత్తం 12 రాశులు ఉంటాయి. 7వ రాశి నుండి మన లైఫ్ పార్ట్నర్ యొక్క రాశి స్టార్ట్ అయిందని అర్థం చేసుకోండి, జీవిత భాగస్వామి. ఓకేనా అండి, 7వ రాశి. 8వ రాశి వృశ్చిక రాశి, అధిపతి కుజగ్రహము, జలతత్వము, స్థిర రాశి, స్త్రీ, ఉత్తరం అండి ఇది. ఓకేనా, ఉత్తరం ఇది. కాలపురుష కుండలిలో 9వ రాశి ధనుసు రాశి, అధిపతి గురుగ్రహము, అగ్నితత్వము, ద్విస్వభావ రాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్. ఓకేనా అండి. తర్వాత కాలపురుష కుండలిలో 10వ రాశి మకర రాశి, అధిపతి శనిగ్రహము, భూతత్వము, చరరాశి, నపుంసక రాశి అండి, దక్షిణం ఇది. 10వ రాశి సరి కదా, సరి సంఖ్య కదా. చాలా త్రీ పర్సెంట్ పుస్తకాలలో స్త్రీ రాశి అని ఉంటుంది. ఓకేనా అండి, ఇదేమో మన కాన్సెప్ట్ నపుంసక రాశి ఇది. తర్వాత 11వ రాశి కుంభరాశి, అధిపతి శనిగ్రహము, వాయుతత్వము, స్థిర రాశి, నపుంసక పడమర. చివరిగా 12వ రాశి మీనరాశి, అధిపతి గురుగ్రహము, జలతత్వము, ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, ఉత్తరం అండి. ఇవి 12 రాశులు. ఈ 12 రాశులలో కుజగ్రహానికి 2 రాశులు ఉన్నాయండి. ఇగో ఈ పక్కన రాసుకోండి. కుజగ్రహానికి మేషరాశి, కాలపురుష కుండలిలో 1వ రాశి మేషరాశి, 8వ రాశి వృశ్చిక రాశి. ఈ 1, 8 అని వేసుకోండి. 1వ రాశి అంటే కుజగ్రహానికి 2 ఇండ్లు ఉన్నాయి, అంటే 2 రాశులు ఉన్నాయి. ఇప్పుడు మనకు కూడా ఉంటాయి కదండి, జనరల్గా ఒకరికి 1 ఉంటుంది, ఒకరికి 2 ఇండ్లు ఉంటాయి, అంతే కదా. ఇది కూడా అంతే. తర్వాత వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహము. ఈ శుక్రగ్రహానికి కూడా 2 రాశులు ఉన్నాయి. 2వ రాశి వృషభ రాశి, తర్వాత లైఫ్ పార్ట్నర్ రాశి. 7వ రాశి లైఫ్ పార్ట్నర్, అమ్మాయికి లైఫ్ పార్ట్నర్, అబ్బాయికి లైఫ్ పార్ట్నర్, స్పౌస్. 7వ రాశి తులారాశి, అధిపతి శుక్రగ్రహము, వాయుతత్వము, చరరాశి, పురుష పడమర. అంటే శుక్రగ్రహానికి 2 రాశులు, 2వ రాశి 7వ రాశి అని రాసుకోండి. తర్వాత తర్వాత బుధగ్రహం మిథున రాశి. బుధగ్రహానికి 2 రాశులు ఉంటాయి. 3వ రాశి మిథున రాశికి బుధగ్రహము, మళ్ళీ కాలపురుష కుండలిలో 6వ రాశి కన్యా రాశికి బుధుడే అధిపతి. ఓకేనా అండి. తర్వాత తర్వాత గురుగ్రహానికి 2 రాశులు ఉంటాయి. 9వ రాశి ధనుసు రాశి, 12వ రాశి మీన రాశికి గురుగ్రహము అధిపతి. తర్వాత శని గ్రహానికి కూడా 2 రాశులు. ఇదిగోండి, 10వ రాశి మకర రాశి, 11వ రాశి కుంభరాశి. తర్వాత చంద్రగ్రహానికి 1 రాశి కర్కాటక రాశి, 4వ రాశి కర్కాటక రాశి. సూర్యగ్రహానికి 1 రాశి, 5వ రాశి సింహరాశి. ఈ విధంగా 12 రాశులు ఉంటాయి. తర్వాత తర్వాత కాన్సెప్ట్ ఏంటి, మీరు ఈ క్యారెక్టరిస్టిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడము, ఇక్కడ అగ్నితత్వం అన్నాను. అగ్నితత్వము తూర్పు డైరెక్షన్ 159లో ఉంటాయి. ఇక 1 నుండి 5వ రాశి, ఇక అగ్నితత్వమే తూర్పు డైరెక్షన్ చూసారా, 1, 5, 9. చూడండి, ఇగో 1వ రాశి అగ్నితత్వము, తర్వాత తూర్పు డైరెక్షన్, తర్వాత 5వ రాశి, మళ్ళీ 9వ రాశి. అంటే 159 కాంబినేషన్ ఇది. 1, 5, 9 కాంబినేషన్ అని పెట్టుకొని అగ్నితత్వము తూర్పు డైరెక్షన్ అని రాసుకోండి. ఎందుకంటే మనకు డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు థర్డ్ లెవెల్లో అంత డైరెక్షన్ మీదనే ఉంటుంది ప్రిడిక్షన్ అంతా. తర్వాత
భూతత్వం మూడు రాశులు ఉంటాయి మళ్ళీ. రెండవ రాశి, ఆరవ రాశి. 2, 6, 10 కూడా 159 కదండి. అంతే కదా. చూడండి, ఇక రెండవ రాశి నుండి రెండవ రాశి వృషభ రాశి 1, మిథున రాశి 2, కర్కాటక రాశి 3, సింహరాశి 4, కన్యా రాశి 5. భూతత్వం చూశారు కదా. దక్షిణం అని పెట్టుకోండి. భూతత్వము దక్షిణం. క్లియర్ కదండి. తర్వాత మూడవ రాశి వాయుతత్వం. చూడండి, పడమర దిక్కు. ఇక ఇక్కడి నుంచి మూడవ రాశి నుంచి మళ్ళీ ఐదవ రాశి. ఇక మూడవ రాశి 1, కర్కాటక రాశి 2, సింహరాశి 3, కన్యా రాశి 4, తులారాశి. వాయుతత్వం పడమర దిక్కు. చూశారు కదా. 159 అన్ని 159లోనే ఉంటాయి. ఇక తర్వాత జలతత్వము ఉత్తరం, నార్త్ డైరెక్షన్. ఇక మళ్ళీ ఇక్కడి నుంచి జలరాశులు అంటారు. జలరాశులన్నీ నార్త్ డైరెక్షనే. ఇగో నాలుగవ రాశి, మళ్ళీ 8వ రాశి వృశ్చిక రాశి, 12వ రాశి మీన రాశి. ఈ మూడు రాశులు జలతత్వము ఉత్తరం అండి. క్లియర్ కదా. తర్వాత స్వభావాలు. ఇక ఎలిమెంట్స్ అయిపోయినాయి. స్వభావాలు ఏంటిది? చరరాశి. చర స్థిర ద్విస్వభావం అండి. చర స్థిర ద్విస్వభావం. ఇది ఎలాగ పెట్టుకోవడం? ఇది మూడు రాశులకే. చరరాశి, 1వ రాశి చరరాశియే. మళ్ళీ 4వ రాశి కర్కాటక రాశి చరరాశియే. మళ్ళీ 7వ రాశి చరరాశి, 7వ రాశి తులారాశి చరరాశి. తర్వాత 10వ రాశి చరరాశి. అంటే 1, 4, 7, 10 కాలపురుష కుండలిలో 1, 4, 7, 10 అంటే కేంద్రాలు అంటారు. 1, 4, 7, 10. తర్వాత ఏంటిది? స్థిర రాశి. ఇగో రెండవ రాశి, మళ్ళీ ఇక్కడ నుంచి 4వ రాశిని కౌంట్ చేస్తే సింహరాశి ఎవరు? స్థిర రాశి. ఇగో సింహరాశి స్థిర రాశియే. మళ్ళీ ఇక్కడి నుంచి 4వ రాశి కౌంట్ చేస్తే ఇగో వృశ్చిక రాశి స్థిర రాశి. మళ్ళీ వృశ్చిక రాశి నుంచి 4వ రాశి ఏమవుతుంది? కుంభరాశి స్థిర రాశియే. అయిపోయింది కదా. ఇక ద్విస్వభావాలు 4 మూలలు గుర్తుపెట్టుకోండి. మిథున రాశి, మళ్ళీ అక్కడి నుంచి 4వ రాశి కన్యా రాశి, మళ్ళీ కన్యా రాశి నుంచి 4వ రాశి ధనుసు రాశి, ధనుసు రాశి నుంచి 4వ రాశి మీన రాశి. ఇవి ద్విస్వభావ రాశులు, డ్యూయల్ సైన్స్. క్లియర్ కదండి. మళ్ళీ పురుష రాశులు కూడా వెడ్డింగ్ పెట్టుకోండి. పురుష రాశులు. పురుష రాశులు 1వ రాశి మేషరాశి, తర్వాత 5వ రాశి సింహరాశి, తర్వాత 7వ రాశి తులారాశి, తర్వాత 9వ రాశి ధనుసు రాశి. ఈ 4 అండి. 1, 5, 7, 9. చూడండి, 1, 5, 7, 9. ఈ 4 రాశులు పురుష రాశులు. స్త్రీ రాశులు ఇక రెండవ రాశి వృషభ రాశి స్త్రీ రాశి, మళ్ళీ 4వ రాశి కర్కాటక రాశి స్త్రీ రాశి, తర్వాత ఇక్కడి నుండి 8వ రాశి వృశ్చిక రాశి స్త్రీ రాశి, మళ్ళీ 12వ రాశి మీన రాశి స్త్రీ రాశి. క్లియర్ కదండి. మరి నపుంసక రాశులు ఎవరు? 3వ రాశి నపుంసక రాశి మిథున రాశి, తర్వాత 6వ రాశి కన్యా రాశి నపుంసక రాశి, తర్వాత 10వ రాశి మకర రాశి నపుంసక రాశి, తర్వాత 11వ రాశి కుంభరాశి నపుంసక రాశి. అంటే 4 రాశులు నపుంసక రాశులు, 4 రాశులు స్త్రీ రాశులు, 4 రాశులు పురుష రాశులు. క్లియర్ కదండి. ఇంతవరకు అందరు రాసుకున్నారు కదా. ఇక తర్వాత స్టెప్ ఏంటి? మనకు ఈ రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి. ఇక్కడ 8 గ్రహాలకే వచ్చాయి ఓనర్షిప్. గమనించాలి, రాహు కేతు గ్రహాలకు రాలేదు. అంతే కదా. గమనించారా? చూడండి, ఇప్పుడు 9 గ్రహాల విషయానికి వద్దాం. మనం ఈ 12 రాశులకు ఏ రాశికి ఏ గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయో తెలుసుకున్నాం. అంతే కదండి. క్లియర్. తర్వాత 9 గ్రహాలు ఉంటాయండి రాశి చక్రంలో. ఇంకో రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి. ఇక్కడ గ్రహాల లక్షణాలు తత్వాల గురించి ఇవ్వడం జరిగింది. రాహుకేతు గ్రహాలు ఏ రాశిలో స్థితి అయితే ఆ రాశిని మరియు ఆ రాశి యొక్క అధిపతిని పరిగణలోకి తీసుకొని ఆ గ్రహాల యొక్క తత్వాలను
చేయాలి. అంటే రాహుకేతు గ్రహాలు ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశి యొక్క క్యారెక్టరిస్టిక్ అడాప్ట్ చేసుకుంటుంది. ఇది తర్వాత రాహుకేతు గ్రహాల విషయానికి వస్తే ఉదాహరణకు రాహు గ్రహం మేషరాశిలో శుక్రగ్రహానికి చెందిన మేషరాశిలో భరణి నక్షత్రంలో స్థితి అయితే అప్పుడు కుజగ్రహానికి అధిపతి అయిన కుజగ్రహము మరియు నక్షత్రాధిపతి శుక్రుడు. అంటే రాహు గ్రహానికి రెండు గ్రహాలు ఏజెంట్ అవుతారు. మేషరాశిలో కుజుడు అధిపతి, అందులో మళ్ళీ మూడు నక్షత్రాలు ఉంటాయి కదా. ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం, అంటే ఇక్కడ రాహు గ్రహానికి రెండు అయ్యారు ఏజెంట్ గ్రహాలు. అంటే రాహు గ్రహం యొక్క ఫలితం ఈ రెండు గ్రహాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 9 గ్రహాలు ఇచ్చాను. సూర్యగ్రహం అగ్నితత్వము, స్థిర స్వభావము, క్షత్రియుడు, పురుషుడు, కలర్ ఎరుపండి. చంద్రగ్రహము జలతత్వము, చర స్వభావము, వైశ్యుడు, బిజినెస్ ప్లానెట్, స్త్రీ ప్లానెట్, తెలుపు కలరు. కుజుడు అగ్నితత్వము, చర స్వభావము, క్షత్రియుడు, పురుషుడు, ఎరుపు. బుధగ్రహము భూతత్వము, ద్విస్వభావము, వైశ్యుడు, బిజినెస్ ప్లానెట్. ఇది నపుంసక గ్రహం అండి, గుర్తుపెట్టుకొని, నపుంసక గ్రహం, ఆకుపచ్చ. గురుగ్రహము వాయుతత్వము, ఆకాశతత్వము, ద్విస్వభావం, బ్రాహ్మణ ప్లానెట్, పురుష గ్రహము, పసుపు పచ్చ. శుక్రగ్రహము జలతత్వము, చర స్వభావము, బ్రాహ్మణ ప్లానెట్, స్త్రీ ప్లానెట్, తెలుపు. శనిగ్రహము వాయుతత్వము, స్థిర స్వభావము, శూద్రుడు, నపుంసక ప్లానెట్, ముదురు నీలం. రాహు కేతు గ్రహాలు మనం లింగ మార్పిడి లాగానే తీసుకోవాలండి. ఇక్కడ స్త్రీ అని ఇచ్చాను, లింగ మార్పిడి అని రాసుకోండి. ఈ రాహు కేతు గ్రహాలు పురుష గ్రహాలతో జతగడితే పురుష లక్షణాలు వస్తాయి, స్త్రీ గ్రహాలతో జతగడితే స్త్రీ లక్షణాలు వస్తాయి, నపుంసక గ్రహాలతో జతగడితే నపుంసక లక్షణాలు వస్తాయి. అర్థమైందా అండి? ఇక్కడ ఒక్కసారి మీరు పురుష గ్రహాలని ఎడ్డింగ్ పెట్టుకోండి. సూర్యగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం, ఈ మూడు గ్రహాలు పురుష గ్రహాలండి. సూర్య, కుజ, గురు గ్రహాలు, ఈ మూడు గ్రహాలు పురుష గ్రహాలు. ఓకేనా అండి? తర్వాత స్త్రీ గ్రహాలు శుక్రగ్రహము, చంద్రగ్రహం, ఈ రెండు గ్రహాలు స్త్రీ గ్రహాలు. ఓకేనా అండి? తర్వాత బుధగ్రహము, శనిగ్రహము నపుంసక గ్రహాలు. ఇక్కడికి 7 గ్రహాలు వచ్చాయి కదండి, క్లియర్ కదా? 7 గ్రహాలు వచ్చేసాయి. మరి రాహు కేతు గ్రహాలకు జస్ట్ లింగ మార్పిడి అని పెట్టుకోండి. ఈ రెండు గ్రహాలు ఏ స్వభావంలోకి వెళ్తాయో ఆ స్వభావాన్ని అడాప్ట్ చేసుకుంటాయి రాహు కేతు గ్రహాలు. ఇది క్లియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యగ్రహము నేను అగ్నితత్వం అన్నాను, కుజుడు కూడా అగ్నితత్వం అన్నాను. చూడండి, ఈ రెండు గ్రహాలు అగ్నితత్వం. ఎప్పుడైనా సరే ఈ రెండు గ్రహాలు ఒకరికొకరికి సంబంధం ఏర్పడితే వాళ్ళకు జనరల్గా కోప స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళే మర్డర్ చేసే కేటగిరీ, జైలుకి వెళ్ళే కేటగిరీ ఎవరండి? సూర్య కుజ గ్రహాల కాంబినేషనే. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సూర్యగ్రహానికి అగ్నితత్వము, స్థిర స్వభావము, క్షత్రియుడు, పురుష, ఎరుపు, ఇవి ప్రధానమైన డామినెంటెడ్ క్యారెక్టరిస్టిక్స్. మళ్ళీ ఈ సూర్యగ్రహానికి కూడా ఒక 50 పేజీల కారకత్వాలు ఉంటాయి. నేను బుక్కులో కొన్నే ఇచ్చాను, అన్ని ఇవ్వడం కుదరదు. కొన్ని ఇచ్చాను, అంటే ఆ పెయిడ్ బుక్లేండి, కొన్ని ఇచ్చాను. ఆ క్యారెక్టరిస్టిక్స్ సూర్యగ్రహం మెడిసిన్, తండ్రి, గవర్నమెంట్ జాబు, ఆధ్యాత్మిక ప్రొఫెషను, ఇలా చాలా ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్. ఈ క్యారెక్టరిస్టిక్స్ అంటే కారకత్వాలు మీరు స్వయంగా తెలుసుకోవాల్సిందేనండి. నేను చెప్తాను క్లాస్లో కూడా, మీరు ఎన్ని ఎక్కువ తెలుసుకుంటే అంత ప్రిడిక్షన్ అనేది అంత ఈజీగా చెప్పేయగలుగుతారు. ప్రిడిక్షన్ మొత్తం డిపెండ్ అయ్యేది కారకత్వాల మీదనేనండి. 12 రాశుల కారకత్వాలు, 9 గ్రహాల కారకత్వాలు, మళ్ళీ లగ్నం ప్రకారం 12 స్థానాల కారకత్వాలు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నేను ఎంత అన్నాను? ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి 50 పేజీల కారకత్వాలు అన్నాను, అంతే కదండి? ఇక తక్కువ చెప్పాను. జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాం, 20 అనుకుందాం, 20 పేజీలు, 12 రాసులు 240 పేజీలు,
12 స్థానాలు 240 పేజీలు, 9 గ్రహాలు ఒక 200 పేజీలు. ఎన్ని పేజీలు వచ్చాయండి? మోర్ దాన్ 600 పేజెస్ వచ్చాయి, అంతే కదా. ఇన్ని కారకత్వాలు ఉంటాయి. ఇన్ని కారకత్వాలలో కనీసం ఒక 50% అయినా ఇక్కడ స్టోర్ అయి ఉండాలి. దెన్ వీ కెన్ ప్రిడిక్ట్ అక్యురేట్లీ. అవి తెలియకుండా ప్రిడిక్షన్ అనేది నాట్ పాసిబుల్ అండి. బై ప్రాక్టీస్ ఇవన్నీ వచ్చేస్తాయండి. సో ఇప్పుడు నేను ఈ కారకత్వాలకు సంబంధించిన ఒక బుక్ రాస్తున్నాను, విత్ ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చేసి. అది కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇవి 9 గ్రహాలు. మరి తర్వాత స్టెప్ ఏంటి? మరి ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఇది తెలియాలి. ఇది చాలా చాలా ప్రధానమైన రూల్ అండి. 9 గ్రహాలు కాబట్టి ఈ 9 గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు అంటే 27 నక్షత్రాలు. అంటే ఈ 12 రాసులు ఉండే ఈ రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఇది చాలా మేజర్ రోల్ మనకు. మరి ఎలా ఐడెంటిఫై చేయడం? ఇక్కడ చూడండి, నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నా. ఇక్కడ పార్ట్ 1 అంటే ఏంటిది? 1 నుండి 4 రాసులు పార్ట్ 1. ఇక్కడ పార్ట్ 2 ఇచ్చాను నక్షత్రాలు. ఎక్కడి నుండి? పార్ట్ 2 అంటే 4వ రాశి, 5వ రాశి సింహరాశి నుండి 8వ రాశి వృశ్చిక రాశి వరకు పార్ట్ 2. తర్వాత పార్ట్ 3 ఏంటి? ఇగో ధనుసు రాశి నుండి, మూలా నక్షత్రం నుండి ధనుసు రాశి నుండి మీన రాశి వరకు పార్ట్ 3. ఇక్కడ చూడండి, 9 గ్రహాలు, ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు అంటే 27 నక్షత్రాలు అయ్యాయి. ఇక్కడ చూడండి, కేతు గ్రహానికి 3 నక్షత్రాలు ఇచ్చాను, అశ్విని, మఖ, మూల. చూడండి, ఇక్కడ నేను డిగ్రీస్ కూడా మెన్షన్ చేశాను. అంటే ఒక నక్షత్రం యొక్క కాల పరిమితి ఎంత అండి? 13.20 డిగ్రీలు. ఒక నక్షత్రం యొక్క కాల పరిమితి 13.20 డిగ్రీలు అంటే 13 గంటల 20 నిమిషాలు. ఓకేనా అండి? ఈ 13 గంటల 20 నిమిషాలను నిమిషాల్లోకి కన్వర్ట్ చేస్తే 800 నిమిషాలు అవుతుంది. కేబీ పద్ధతి 800 నిమిషాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కేతు గ్రహానికి 3 నక్షత్రాలు, అశ్విని, మఖ, మూల. 7 సంవత్సరాలండి వింశోత్తరి పీరియడ్. అంటే ఇక్కడ 0 నుండి 13 ఇక్కడ అశ్విని, మఖ, మూల 3 నక్షత్రాల డిగ్రీలు సేమ్ ఉన్నాయి. చూసారా అండి? ఇక్కడ నేను పట్టిక కూడా ఇచ్చాను చూడండి. ఇగో మేషరాశిలో అశ్విని ఇగో 0 నుండి 13.20 డిగ్రీలు. ఇక్కడ నుండి 5వ రాశి ఇక మఖ 2వ నక్షత్రం అంటే పార్ట్ 2లో 0 నుండి 13.20 డిగ్రీలు. మళ్ళీ ఇక్కడ నుండి 5వ రాశి ధనుసు రాశి అవుతుంది. ఇక మూల చూడండి, 0 నుండి 13.20. ఇక్కడ 6వ రాశి వరకు పైనుండి నెంబర్స్ వస్తాయండి. 7వ రాశి నుంచి కింది నుంచి వెళ్తాయి. అర్థమైంది కదండి? ఈ విధంగా చూడాలి కింది నుంచి. ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆపోజిట్ కదా. ఎప్పుడైనా ఆపోజిట్ అంటే మనకు వ్యతిరేకమే కదండి. అది ఇక్కడి నుంచి వెళ్తాయి కింది నుంచి. మరి వీటిని ఐడెంటిఫై చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను 7 సంవత్సరాలు ఇచ్చాను. అంటే కేతు గ్రహం యొక్క మహాదశ పీరియడ్ 7 సంవత్సరాలు. ఓకేనా అండి? తర్వాత శుక్రగ్రహానికి భరణి నక్షత్రం 2వది, 11వ నక్షత్రం పుబ్బ లేదా పూర్వ పాల్గొనుడు అంటారని కొన్ని కొన్ని పుస్తకాలలో పూర్వ పాల్గొని కూడా ఉంటుంది. ఏదైనా ఒకటే. 3వ నక్షత్రం పూర్వాషాఢ. ఇది 20 సంవత్సరాలు వింశోత్తరి దశ పీరియడ్. ఇది 13.20 డిగ్రీల నుంచి 26.40 డిగ్రీల వరకు ఇచ్చాను. అంటే ఒక నక్షత్రం 13.20 డిగ్రీలు అనుకున్నాం కదా. చూడండి, ఇక భరణి 13.20 నుండి 26.40. ఇప్పుడు 13.20కి 13.20 కలిపితే 26.40 అయింది, అంతే కదా. మళ్ళీ 2వ నక్షత్రం డిగ్రీలు సేమేనండి. ఇక పుబ్బ 13.20 నుండి 26.40. మళ్ళీ 3వ నక్షత్రం డిగ్రీలు కూడా సేమే, పూర్వాషాఢ. ఇక 13.20 నుండి 26.40 డిగ్రీలు. మరి ఈ డిగ్రీస్తో పాటు ఎందుకు తెలుసుకోవాలి? ఇది అయిపోయిన తర్వాత అది కూడా చెప్తాను. తర్వాత 3వ నక్షత్రం ఏంటిది? సూర్యగ్రహానికి కృతిక, ఉత్తరాషాఢ. ఇది 6 సంవత్సరాలు వింశోత్తరి పీరియడ్. ఇక్కడ నేను భిన్నపాద నక్షత్రాలు అన్నాను. భిన్నపాద నక్షత్రాలు అనగానే
ఈ సూర్యగ్రహానికి చెందిన నక్షత్రాలు రెండు రాసుల్లో ఉంటాయని అర్థం. భిన్న పాదాలు. ఒక నక్షత్రానికి 4 పాదాలు కదా. కాబట్టి ఇది భిన్న పాద నక్షత్రాలు కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ 26.40 అయిపోయింది. అంతే కదా. మరి ఒకటే పాదం కదా ఉండేది. 4 పాదాలు, ఒక నక్షత్రానికి 4 పాదాలండి. ఒక పాదం యొక్క వాల్యూ 3.20 డిగ్రీలు. 13.20 డిగ్రీలు కదా ఒక నక్షత్రము. కాబట్టి 4 మూల 12, 12 డిగ్రీలు అయింది. ఈ 12 డిగ్రీలు ఇక్కడ పక్కన పెట్టండి. 4 20లు 80, అంటే 80 నిమిషాలు. అంతే కదా. 80 నిమిషాలలో 60 నిమిషాలు 12 కలపండి, 13.20 సరిపోయిందా అండి. అర్థమైంది కదండి, క్లియర్ కదా. కాబట్టి 26.40కి ఇక్కడ ఒకటే ఉంటుంది కదా. మళ్ళీ ఒకటే పాదం అంటే 3.20 డిగ్రీలు. ఇక్కడ ఒక పాదం వచ్చేసింది. తర్వాత కృతికాలో, వృషభ రాశిలో 0 నుండి 10 డిగ్రీల వరకు. అంటే 3 పాదాలు కలిస్తే 10 డిగ్రీలు అవుతాయి. 3 3లు 9, 3 20లు 60. సరిపోయింది కదండి, క్లియర్ కదా. ఈ విధంగా 3 పాదాలు చూడండి. ఇక్కడ డిగ్రీస్ కూడా చూడండి బుక్లో. ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక 26.40 నుండి 30 ఆబ్లిక్ 0 నుండి 10 డిగ్రీలు. చూశారు కదండి. ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ సేమ్ చూడండి. ఇగో కృతిక 26.40 నుంచి 30, వృషభ రాశిలో 0 నుండి 10. మళ్ళీ ఇక్కడి నుండి సింహరాశిలో పార్ట్ 2లో చూడాలి కదా సింహరాశి. అంతే కదా. చూడండి, ఉత్తరా నక్షత్రం సూర్యగ్రహానికి 26.40 నుండి 30, తర్వాత కన్యా రాశిలో 0 నుండి 10 డిగ్రీలు సేమ్ ఉన్నాయి కదా. మళ్ళీ పార్ట్ 3కి వెళ్ళాలి. పార్ట్ 3లో ఏంటిది, ఇక ఉత్తరాషాఢ సూర్యగ్రహం 26.40 నుంచి 30, ఇక 0 నుండి 10 డిగ్రీలు. క్లియర్ కదండి. భిన్నపాద నక్షత్రాలు అనగానే రెండు రాసుల్లో ఉంటాయని అర్థం. అందుకని నేను రెడ్ కలర్లో ఇచ్చాను చూడండి. తర్వాత 4వ గ్రహము చంద్రగ్రహము. చంద్రగ్రహానికి కూడా 3 నక్షత్రాలు ఉంటాయి, రోహిణి, హస్త, శ్రవణం. చూడండి, ఇదేమిచ్చాను ఆల్రెడీ ఇక్కడ 10 డిగ్రీల వరకు అయిపోయింది కదా. 10 నుంచి స్టార్ట్ అవుద్ది కదా. 10 డిగ్రీల నుంచి 23.20, 10కి 13.20 కలిపితే 23.20. క్లియర్ కదా. చూడండి, హస్త డిగ్రీ సేమ్ ఉన్నాయి. ఇది 10 సంవత్సరాలు దీని యొక్క వింశోత్తరి దశ పీరియడ్. ఇక్కడ చూడండి వృషభ రాశిలో 10 డిగ్రీల నుంచి 23.20. మళ్ళీ పార్ట్ 2లో ఇగో కన్యా రాశిలో 10 నుంచి 23.20 హస్త నక్షత్రం. మళ్ళీ పార్ట్ 3లో శ్రవణం ఇగో 10 నుంచి 23.20. క్లియర్ కదండి. తర్వాత తర్వాత ఏంటిది, కుజగ్రహం. ఇది కూడా రెడ్ మార్కులో పెట్టాను, రెడ్ కలర్లో. ఇది కూడా భిన్నపాద నక్షత్రాలే. చూడండి 5వ నక్షత్రం ఇక మృగశిర 23.20 నుండి 30 వరకు. తర్వాత 0 నుండి 6.40. ఓకేనా అండి. చిత్తా నక్షత్రం సేమ్ డిగ్రీస్, చిత్తా ధనిష్ట సేమ్ డిగ్రీస్. ఇది 7 సంవత్సరాలు దీని యొక్క వింశోత్తరి దశ పీరియడ్. క్లియర్ కదండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడికి 23.20 అయింది. అంటే 23.20 నుండి 30, ఇందులో 2 పాదాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ 2 వచ్చాయి. పెరుగుతూ వెళ్తాను చూడండి. చివరి 1 2 3, ఇక్కడికి వచ్చేసరికి 4 అవుతాయి ఆశ్లేష. అర్థమైంది కదండి. ఇట్లా చూడండి, క్లియర్గా ఉంటుంది చెప్తాను. ఇక మళ్ళీ మృగశిర 0 నుండి 6.40. క్లియర్ కదా. మళ్ళీ 2వ నక్షత్రం ఎక్కడ, పార్ట్ 2లోకి వెళ్ళాలి. ఇగో చిత్తా నక్షత్రం ఇంకో 23.20 నుండి 30 డిగ్రీలు. తర్వాత తులారాశిలో 0 నుండి 6.40. మరి 3వ నక్షత్రం ఎక్కడ ఉంటుంది, పార్ట్ 3లో ఇగో ధనిష్ట 23.20 నుండి 30, ఇగో 0 నుండి 6.40. క్లియర్ కదండి. తర్వాత తర్వాత ఏంటిది, రాహుగ్రహం. రాహుగ్రహానికి కూడా 3 నక్షత్రాలు ఉంటాయి, ఆరుద్ర, స్వాతి, శతభిషం. 18 సంవత్సరాల పీరియడ్. ఇది డైరెక్ట్గా చూడండి. ఇక ఆరుద్ర 6.40 నుండి 20 డిగ్రీలు. ఇక్కడ నేను 6.40 అయిపోయింది కదా ఇక్కడ. చూడండి, ఇక 6.40 అయింది కదా. 6.40 నుంచి స్టార్ట్ అవుతుంది. 6.40 నుంచి 20 డిగ్రీలు. ఇగో 6.40 నుంచి 20 డిగ్రీల వరకు ఆరుద్ర నక్షత్రం. మరి రాహుగ్రహానికి 2వ నక్షత్రం ఎక్కడ ఉంటుంది, సెకండ్ పార్ట్లో స్వాతి. ఇగో
6.40 నుంచి 20 డిగ్రీలు. మరి మూడో నక్షత్రం ఎక్కడ ఉంటుంది? థర్డ్ పార్ట్లో శతభిష. ఇగో 6.40 నుండి 20 డిగ్రీలు. క్లియర్ కదండి? డౌట్ ఏం లేదు కదా ఎవరికి? అది తర్వాత గురుగ్రహం. ఇది కూడా భిన్నపాద నక్షత్రాలే. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఇగో 20 నుండి 30, ఆల్రెడీ 20కి అయిపోయింది కదా. 20 నుండి 30 డిగ్రీల వరకు. అంటే 20 నుండి 30 డిగ్రీలు అంటే 3 పాదాలు వచ్చాయి. ఇంకొక పాదం ఎక్కడ ఉంటుంది? కర్కాటకంలో ఉంటుంది. అట్లాగే విశాఖ 20 నుండి 30, 0 నుండి 3.20. పూర్వభాద్ర డిగ్రీలు కూడా సేమ్ ఉన్నాయి. ఇది 16 సంవత్సరాలండి వింశోత్తరి దశ పీరియడ్. ఒకసారి రాజచక్రంలో చూడండి. ఇగో పునర్వసు గురుగ్రహం 20 నుండి 30. ఇక్కడ 3 పాదాలు అయిపోయినాయి, ఒక పాదం ఇక్కడికి వచ్చేసింది. ఇక 0 నుండి 3.20. మరి రెండో నక్షత్రం ఎక్కడ ఉంటుంది? విశాఖ నక్షత్రం. ఏం చేయాలి? పార్ట్ 2లోకి వెళ్ళాలి. తులారాశిలో ఇగో 20 నుండి 30, ఇక 0 నుండి 3.20. మరి మూడో నక్షత్రం ఎక్కడ ఉంటుంది? పార్ట్ 3లో ఇక పూర్వభాద్ర గురుగ్రహం 20 నుండి 30, ఇక 0 నుండి 3.20. క్లియర్ కదండి? తర్వాత శని గ్రహానికి 3 నక్షత్రాలు: పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర. ఇది 3.20కి అయిపోయింది కదా పునర్వసు. 3.20కి 13.20 కలిపితే 16.40. క్లియర్ కదా? 16.40 అనేది అనురాధ, ఉత్తరభాద్ర డిగ్రీలు సేమ్. 19 ఇయర్స్ దీని యొక్క వింశోత్తరి పీరియడ్. చూడండి ఇగో కర్కాటకంలో పుష్యమి 3.20 నుంచి 16.40. మళ్ళీ ఇక్కడ నుండి పార్ట్ 2లో ఇగో అనురాధ 3.20 నుండి 16.40. మళ్ళీ ఇక్కడ నుండి పార్ట్ 3లో ఇగో మీనరాశిలో ఉత్తరాభాద్ర 3.20 నుండి 16.40. క్లియర్? క్లియర్ కదండి? తర్వాత చివరిది ఏంటిది? బుధ గ్రహానికి చెందిన ఆశ్లేష నక్షత్రం 16.40 నుంచి 30 డిగ్రీలు. జ్యేష్ఠ కూడా డిగ్రీలు సేమ్, రేవతి కూడా డిగ్రీ సేమ్. 17 సంవత్సరాలు దీని యొక్క పీరియడ్. చూడండి ఇగో పార్ట్ 1లో ఆశ్లేష 16.40 నుంచి 30. పార్ట్ 2లో వృశ్చిక రాశిలో ఇగో 16.40 నుంచి 30. పార్ట్ 3లో రేవతి 16.40 నుంచి 30 డిగ్రీలు. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మొదటి 3 డిగ్రీలను మొదటి అండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? ఫస్ట్ 1 నుండి 9 నక్షత్రాలు మేషరాశి నుంచి కర్కాటక రాశిలో ఉంటాయి. ఇది పార్ట్ 1. 10 నుండి 18 నక్షత్రాలు సింహరాశి నుండి వృశ్చిక రాశిలో ఉంటాయి. ఇది పార్ట్ 2. 19 నుంచి 27 నక్షత్రాలు ధనుసు రాశి నుంచి మీనరాశి. ఇది పార్ట్ 3. మీరు మొదటి 1 నుండి 9 నక్షత్రాల డిగ్రీలను గుర్తుపెట్టుకుంటే పార్ట్ 1. మిగిలిన 18 నక్షత్రాల డిగ్రీలు కూడా సేమ్ ఉంటాయి. అర్థమైందా అండి? ఈ డిగ్రీస్ కాన్సెప్ట్ అనేది మీకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ప్రిడిక్షన్ అనేది చాలా ఈజీ అవుతుందండి. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం? చూడండి సింపుల్గా. ఇక్కడ ఇది 1వ పాదం వచ్చేసింది. ఇది 1 కదా, 2, 3, ఇది వచ్చేసరికి 4 పాదాలు పెరుగుతా వెళ్తున్నాయి. చూశారు కదా? ఇక్కడ ఏమైంది? ఇక్కడ 3 వచ్చేసినాయి, ఇక్కడ 2 వచ్చేసింది, ఇక్కడ 1 వచ్చేసింది, పైనుంచి తగ్గుతా వచ్చేసింది. చూశారు కదండి? మీరేం లేదు, ఈ నక్షత్ర పద్ధతి అనేది మీ ఓన్ నాలెడ్జ్తో మీరు ఎలాగైనా సరే వీటిని ఐడెంటిఫై చేయడం రావాలి. మరి ఎందుకు ఈ నక్షత్రాలను చూడాలి? ఇందాక ఒక మేడం గారు చెప్పారు కదా, 9వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉంటే సహజంగా మంచి ఫలితాలు. అంతే కదండి? ఈ నక్షత్రం ద్వారా 9వ స్థానానికి ఎలా వస్తేనే అదే బలం ఎక్కువ. డైరెక్ట్గా 9వ స్థానంలో ఉంటే, డైరెక్ట్గా 5వ స్థానంలో ఉంటే కాదు. ఏ ప్లానెట్ అయినా సరే డైరెక్ట్గా ఏ రాశిలో ఉంటే ఆ రాశి బలం అనుకుంటారు. నక్షత్రం ద్వారా ఏ రాశికి వస్తే లగ్నం ప్రకారం ఆ స్థానం ఏ స్థానం అయితే ఆ స్థానం యొక్క ఫలితాలు ఆ జాతకుడికి 100% ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ నక్షత్ర కాన్సెప్ట్ ఎందుకు మనం ఒక్కసారి నేను ఎగ్జాంపుల్ చార్ట్లో చూపిస్తానండి, ఎందుకు చూడాలనేది. చూడండి, ఉదాహరణకు మీరు ఎవరిదైనా జాతకుడి యొక్క బర్త్ డీటెయిల్ తీసుకోండి. ఇది మనదేనండి సాఫ్ట్వేరు, ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రోలో ఉంది. ఇగో జూలై అక్టోబర్ 31, 1974, 7 గంటల 50 నిమిషాలండి, గుంటూరు.
ఈ విధంగా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయంగానే ఇక్కడ జనరేట్ కుండల మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా చార్ట్ వచ్చేస్తుంది. చూడండి, క్లిక్ చేశాను, ఇక్కడ కేపీ చార్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా చార్ట్ వచ్చేస్తుంది. చూడండి, చార్ట్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూడాలి? చంద్రగ్రహం యొక్క స్థితి చూడండి. ఎందుకు చూడాలి చంద్రగ్రహము? చంద్రగ్రహము ఏ నక్షత్రంలో స్థితి అయితే ఆ నక్షత్రము ఆ జాతకుడి యొక్క జన్మ నక్షత్రం అవుతుంది. అక్కడి నుంచి వింశోత్తరి దశ ఆ జాతకుడికి స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ చంద్రగ్రహం ఎక్కడుందండి? ఇగో 14:07:04. మరి ఏ నక్షత్రంలో అయింది ఇది? ఎవరైనా మెసేజ్ చేయండి తెలిసిన వాళ్ళు, ఏ నక్షత్రంలో ఉందో చూడండి. నేను ఒకసారి చేస్తాను. ఇది చంద్రగ్రహము మేషరాశిలో 14:15:04 ఉంది కాబట్టి ఇది శుక్రగ్రహానికి చెందిన భరణి నక్షత్రంలో స్థితి అయిందని మీకు వెంటనే తెలియాలి. చూడండి, ఇగో శుక్రగ్రహం ఇక్కడ రాజచక్రంలో ఇగో 13:20 నుండి 26:40 మధ్యలోనే ఉంది, అంతే కదండి. చంద్రగ్రహం మేషరాశిలో ఇందులోనే ఉంది కదా, అంతే కదండి. ఈ డిగ్రీలోనే ఉంది కాబట్టి ఈ జాతకుడి యొక్క, ఇది జాతకురాలండి, ఈ జాతకురాలి యొక్క జన్మరాశి ఏమైంది? మేషరాశి అయింది. జన్మ నక్షత్రం ఏమైంది? భరణి నక్షత్రం అయింది, అంతే కదా. భరణి నక్షత్రం అయింది. మరి ఏ పాదంలో ఉంది? చాలా మంది పాదాలు అడుగుతారు. పాదాల వల్ల ఎలాంటి యూజ్ లేదండి, జస్ట్ క్యూరియాసిటీ కోసం 1, 2, 3, 4 పాదాలు, దానివల్ల ప్రిడిక్షన్ చెప్పడం కాదు, అది తర్వాత విషయం, అది పాదాలది. కాబట్టి ఇక్కడ మన పాదం కూడా తెలియాలి కదా, చాలా మంది అడుగుతారు ఎన్నో పాదం గురువు గారు అని, అంతే కదా. ఏం చేయాలి? 13:20 నుండి 26:40 వరకు ఒక పాదం. నేను ఇక్కడ రిటర్న్లో రాసి చూపిస్తానండి. ఇగో 13:20 నుండి ఇది ఒకటో పాదం. తర్వాత 13:20 నుండి 16:40 వరకు అండి, ఇది ఒకటో పాదం. 16:40 వరకు ఒకటో పాదం. చూడండి, 16:40 నుండి 20 డిగ్రీల వరకు రెండో పాదం. రెండో పాదం అండి. 20 నుండి 23:20 వరకు మూడవ పాదం. 23:20 నుండి 26:40 వరకు 26:40 వరకు నాలుగో పాదం. అర్థమైంది కదండి. ఇది చూశారు కదా. ఇగో ఇప్పుడు ఎందులో ఉంది? ఇందులోనే ఉంది కదా, మొదటి పాదంలోనే ఉంది కదా. చూడండి, ఇగో 16:40 దాటితే రెండో పాదం అవుతుంది. క్లియర్ కదండి. ఈ విధంగా ఆ జాతకుడి యొక్క జన్మ నక్షత్రము ఏమిటి, ఎన్నో పాదం అనేది చెప్పేయచ్చు. దీంతో పాటు ఇంకొకటి కూడా చూడాలి. ఇది శుక్ర నక్షత్రంలో ఉంది కాబట్టి, అంటే ఈ జాతకురాలికి శుక్ర మహాదశ స్టార్ట్ అవుతుంది, అంతే కదా. శుక్రగ్రహం ఎంత చెప్పుకున్నాం మనం? 20 సంవత్సరాలు ఇచ్చాను ఇక్కడ చూడండి. శుక్రగ్రహానికి ఇక్కడ నేను 20 సంవత్సరాలు ఇచ్చానండి. ఒకసారి చూడండి, ఇగో 20 సంవత్సరాలు. మరి 20 సంవత్సరాలు 4 పార్ట్స్ చేయండి, 5 సంవత్సరాలు, అంతే కదా. ఆల్రెడీ ఇది ఎందులో ఉంది? ఒక పాదం అయిపోతే 5 సంవత్సరాలు అయిపోయినట్టు, అంతే కదండి. జస్ట్ దీనికి కూడా ఒక మెథడ్ ఉంటుంది. జస్ట్ అవగాహన అంటే 1 డిగ్రీ కాబట్టి ఇంకెన్ని సంవత్సరాలు ఉంటే 18 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది, అంతే కదా. అంటే ఈ జాతకురాలికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ దశ స్టార్ట్ అవుతుంది? శుక్రగ్రహం తర్వాత ఏది ఉంది? సూర్యగ్రహం స్టార్ట్ అవుతుంది, అంతే కదండి. 6 సంవత్సరాలు, ఇగోండి, అంతే కదండి. ఈ ఆర్డర్లో స్టార్ట్ అవుతుంది. క్లియర్ కదండి అందరికీ.
సో ఇదండి కాన్సెప్ట్. సో ఒకసారి చూపిస్తాను దశ, ఇక చూడండి. ఇక సూర్య మహాదశ, ఇక 1903 వరకు. 93కి 6 కలిపితే 99. చూశారు కదా సూర్య మహాదశ. ఈ ఆర్డర్లో వచ్చేస్తుంది. సూర్య మహాదశ, చంద్ర మహాదశ 2009. మార్స్, మార్స్ మహాదశ ఎవరికైతే స్టార్ట్ అవుతుందో యంగేజ్లో ఉన్నప్పుడు, అబ్బాయికి కానీ అమ్మాయికి కాబట్టి, అమ్మాయికి అక్కడ వాళ్ళకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. జనరల్గా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతాయని తర్వాత చెప్తాను. ఒక రూల్, చాలామంది కుజదోషం అంటారు కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది అండి కాన్సెప్ట్. ఇది చార్ట్. అర్థమైంది కదండి. మరి ఇక్కడ చంద్రగ్రహం యొక్క డిగ్రీలో చూసాం, మరి మిగిలిన గ్రహాల డిగ్రీలను కూడా చూడాలి కదా. అంతే కదండి. ఇది మన సాఫ్ట్వేర్లో చూడండి, ఇక్కడ చూడండి, ఇగో చంద్రగ్రహం, ఇగో 14/7/4, ఇగో అధిపతి మేషరాశిలోనే ఉంది కదా, ఏరీస్ మేషరాశి. ఇది తెలుగులో కూడా ఉందండి, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఇగో ఎనీ లాంగ్వేజెస్, మీకు నచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. చూడండి ఇగో మేషరాశిలో ఉంది. ఇది 6వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇది ఎలా వెళ్ళిపోయింది? ఇది 6వ స్థానానికి కస్ప అవుతుంది తర్వాత లేండి, ఇది ఇప్పుడే కాదు. ఇగో అధిపతి కుజుడు, నక్షత్రాధిపతి ఎవరు? శుక్రుడు. ఇగో నక్షత్రాలు చూశారు కదా. అంటే ఈ చంద్రగ్రహము వీనస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇందాక మేడం గారు చెప్తున్నాను కదా, 9వ స్థానాధిపతి డైరెక్ట్ 5వ స్థానంలో ఉంటే రూల్ మ్యాచ్ అయింది అనుకుంటారు. కాదు. 5వ స్థానాధిపతి నక్షత్రం ఏ గ్రహం అయితే ఆ నక్షత్రంలో 9వ స్థానాధిపతి ఉంటే 5వ స్థానానికి ఎక్కువ బలం వచ్చినట్టు, డైరెక్ట్గా ఉంటే కాదు. సో ఇక్కడ చూడండి, చంద్రగ్రహము 14 డిగ్రీస్లో ఉంది కాబట్టి దీనికి అధిపతి ఎవరు? శుక్రుడు కదా. అంతేనా అండి. కాబట్టి శుక్రుడు, కాబట్టి ఈ చంద్రగ్రహము 7, 12లో బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. అంటే ఈ చంద్రగ్రహం చాలామంది ఏమనుకుంటారు, 6వ స్థానంలో ఉంది కాబట్టి 6వ స్థానానికి బలం అనుకుంటారు. కాదు. ఇది అంటే ఈ లగ్నం ఎలా వస్తుందండి? ఇంకో ఈ సమయానికి అండి, ఇగో ఇక్కడ ఈ సమయం లగ్నం ఎక్కడ పడ్డది? ఈ సమయానికి పర్టికులర్ ఈ జాతకురాలు పుట్టిన సమయానికి 7 గంటల 56 నిమిషాల సమయానికి ఇక వృశ్చిక లగ్నం అయింది. మరి ఈ లగ్నం ఎలా వస్తుందండి జనరల్గా? సూ సూర్యోదయ సమయానికి సూర్యగ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి లగ్నం అవుతుంది. ఇక్కడ సూర్యగ్రహం ఎక్కడుందండి? ఈ రాశి చక్రంలో ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. చూడు, అక్టోబర్ అంటే ఇక్కడ ఉంది, అంతే కదండి. ఇగో ఇక్కడ ఉంది, అంతే కదా. చూడండి ఇక్కడ ఉంది అక్టోబర్, ఇగో ఇక్కడ ఉంది. అంటే ఒకవేళ 6 గంటలకు పుడితే లగ్నం ఏమవుతుంది? తులా లగ్నం అవుతుంది. ఎన్ని గంటలకు పుట్టింది? 7 గంటల 50 నిమిషాలు. అంటే లగ్నం మారిపోయింది. అంటే ఒక లగ్నం 2 గంటలు ఉంటుంది. ఒక 8 గంటలకు అనుకోండి, 8:50కి ఇక్కడి నుంచి ఇది ఏ ఆ- 7:50కి, 7:50 నుండి 8:50, 9:50 వరకు, 9:40 వరకు ఇదే ఉంటుంది, ఇదే లగ్నం ఉంటుంది. 9:50కి వేస్తే ఏ లగ్నం ఉంటుంది? ధనుర్లగ్నం అవుతుంది. అంటే ఒక ఒక లగ్నం 2 గంటలు ఉంటుంది. అర్థమైంది కదండి. క్లియర్ కదా. నేను ఒకసారి ఏది చూపిస్తాను ఊరికే. 9:50 చూడండి, 9:50 వేసాను చూడండి. ఇగో చూశారు కదా. 9:50కి 2 గంటలు కలపండి, 10:50, 11:50. అప్పుడు ఏ లగ్నం ఉంటుంది? మకర లగ్నం ఉంటుంది. చూడండి. ఇదిగో 11:50 వేసాను, చూశారు కదా. ఇందాక ఇక్కడ 3 డిగ్రీలు ఉంది, ఇక్కడ 2 డిగ్రీలు ఉంది, అంతే కదా. అంటే ఈ విధంగా నక్షత్రాలు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4వ స్థానం అయింది. ఇందాకేం 7 గంటల 50కి వేస్తే 6వ స్థానం అయింది, అంతే కదండి. అంటే 7వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉంది. మరి ఏ నక్షత్రంలో ఉంది? నక్షత్రం ఏం మారదండి. 13 గంటల 20 నిమిషాలు కదా ఒక నక్షత్రం యొక్క పరిమాణం, మారదు.
ఉదయం ఏదైతే నక్షత్రం ఉంటుందో సాయంత్రం వరకు అదే ఉంటుంది. అది ఎందుకంటే చంద్రగ్రహం ఒక రాశిలో 2.5 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రం అనేది మారదు. ఈ నక్షత్రాన్ని బట్టి మనం ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. సో ఇది ఇప్పుడు భరణి నక్షత్రం ఇప్పుడు 16 డిగ్రీలు అయింది అంతే కదండి. ఇందాక ఎన్ని ఉండే 14 ఉండే. ఎందుకంటే నా ఇక్కడ 6 గంటలు మారింది కదా. 6 గంటల్లో ఎంత మారింది? 2 డిగ్రీలే మారింది, చూశారు కదా. అంతే కదండి. అంటే ఈ చంద్రగ్రహం 4వ స్థానంలో శుక్ర నక్షత్రంలో ఉంది కాబట్టి 5వ స్థానం మరియు 10వ స్థానంలో బలంగా ఉంది. ఎందుకు? ఎందుకండి? ఎవరైనా మెసేజ్ చేయండి. ఎందుకు బలంగా ఉంది? తెలిసిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఎందుకు బలంగా ఉందండి? ఇది శుక్ర నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ లగ్నం ప్రకారం ఈ కుంభ లగ్నానికి శుక్రగ్రహం 5, 10 స్థానాలకు అధిపతి అయింది కాబట్టి చంద్రగ్రహం 5, 10 స్థానాల్లో బలంగా ఉన్నాడు. ఈ చంద్రగ్రహం 5, 10 స్థానాల యొక్క ఫలితాలను మాత్రమే స్పష్టిస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, 7వ స్థానానికి అధిపతి అయింది 4వ స్థానంలో ఉంది కాబట్టి 7, 4 ఫిజికల్గా కనబడుతున్నాయి అంతే కదండి. ఏడో స్థానం ఏడో స్థానాధిపతి ఫిజికల్గా కనబడుతుంది చంద్రగ్రహానికి. 4వ స్థానం కూడా కనబడుతుంది అంతే కదా. మరి 5వ స్థానం 10వ స్థానంలో చంద్రుడు కనబడుతున్నాడా? కనబడట్లేదు కదా. కాబట్టి చంద్రగ్రహం 5, 10లో బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ సిగ్నిఫైటర్ టేబుల్ ఉంటుంది కేపీ పద్ధతిలో. ఇగో 4వ స్థానానికి అధిపతి ఏదైందండి? అది 7వ స్థానానికి. ఇక చూడండి, ఇగో 7వ స్థానానికి అధిపతి మూను, చూశారు కదా. 4వ స్థానంలో ఆక్యుపెంట్. ఇగో ఆక్యుపెంట్ అంటే సి అండి, బి గ్రేడ్. ఇగో మరి ఎక్కడ బలంగా ఉంది? 5, 10లో చూడండి. ఇగో 5వ స్థానంలో చూశారు కదా మూను. 10లో కూడా ఇగో చూశారు కదా. మళ్ళీ ఇంకెక్కడ స్ట్రాంగ్ అయింది? వీనస్ ఎక్కడ ఉంటే అక్కడ స్ట్రాంగ్ అయ్యాడు. కరెక్టే, ఎవరో టిక్ మార్క్ పెడుతున్నారు. సో ఈ పద్ధతి మనకు తెలియాలండి.